అల్లు అర్జున్ గారిని టీఎస్ గవర్నమెంట్ కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది కింద కామెంట్ చేయండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ గురించి, అలాగే ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, జైల్లోకి 6:36కి వచ్చి ఇవాళ ఉదయం 6:39కి అయితే రిలీజ్ అయ్యారనమాట. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అల్లు అర్జున్ గారు నిన్న సాయంత్రం 6:36కి చెంచల్గూడలోకి వెళ్ళి ఇవాళ పొద్దున్న 6:39కి బయటకు అయితే విడుదల చేయబడింది అనమాట. కరెక్ట్గా 12 గంటల 3 నిమిషాలు అయితే అల్లు అర్జున్ గారు అయితే జైల్లో అయితే ఉన్నారనమాట. దీనికి అంతటికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీర్చుకున్నారా అన్నట్టు, లేకపోతే నీకు ఇప్పుడు అల్లు అర్జున్కి తెలంగాణ సీఎం పేరు గుర్తుంటుంది అన్నట్టు కామెంట్స్ అయితే ఇంటర్నెట్లో అయితే హల్చల్ చేస్తున్నాయి అన్నమాట. ఏం లేదు, మొన్న పుష్ప 2 సక్సెస్ మీటింగ్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అని అనబోయి అక్కడ కొద్దిగా తడబడి కొంచెం గ్యాప్ తీసుకున్నారనమాట. ఈలోపు పక్క నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పారనమాట. అక్కడ మనకు ఎలా కనిపించిందంటే తెలంగాణ సీఎం పేరు కూడా తెలీదా అల్లు అర్జున్కి అన్నట్టు మనకి కనిపించింది అనమాట. అలాగా సో అల్లు అర్జున్ గారు గ్యాప్ తీసుకుని వాటర్ తాగి నాకు తెలుసు పేరు తెలుసు అని చెప్పి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అని చెప్పి సంబోధించడం జరిగింది. కాకపోతే అక్కడ కాంట్రవర్సీ ఏమైందంటే తెలంగాణ సీఎం పేరు కూడా తెలియదు అన్నట్టు చూపించడం. అసలు దాని తర్వాత అదంతా అయిపోయింది. ఇది పుష్ప 2 రిలీజ్ రోజు ఒక ఆవిడ తొక్కిసలాట్లో, రేవతి గారు అనుకుంటా పేరు, ఆవిడ తొక్కిసలాట్లో చనిపోయారు. సో దాని గురించి అల్లు అర్జున్ గారు ఎక్కడా కూడా పేరెత్తకపోవడము, లేకపోతే ఎక్కడా కూడా సమ్ మనీ సహాయం చేస్తాను అనకపోవడం, టీం కూడా ఎక్కడా మాట్లాడకపోవడం కూడా ఇది అల్లు అర్జున్ గారికి నెగిటివ్ అయినట్టు కనబడుతుంది అనమాట. నిన్న అల్లు అర్జున్ గారిని అయితే ఈవినింగ్ 6:36కి చెంచులగూడ జైలు లోపలికి తీసుకెళ్ళి ఇవాళ మార్నింగ్ 6:39కి ఆయన అయితే బయటకు అయితే వచ్చారనమాట. కరెక్ట్గా 12 గంటల 3 నిమిషాలు అయితే అల్లు అర్జున్ గారు అయితే జైల్లో అయితే ఉన్నారు. ఆయన్నేమో మంజీరా బ్యారెక్ 1 VIP బ్యారెక్లో అయితే పెట్టారనమాట. ఆయనకి నైట్ 2 వరకు అయితే పడుకోలేదంట. కొంచెం సేపు నేల మీద అయితే పడుకున్నారని చెప్పి న్యూస్లో అయితే చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారికి రగ్గు దుప్పటి ఇచ్చినట్టు అవి ఆయన కప్పుకొని పడుకున్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది, చూపించట్లేదు. అలాగే ఫుడ్ రైసును పప్పు ఇచ్చినట్టు, ఆయన కొంచెం సేపు తినలేకపోయినట్టు, దాని తర్వాత తీసుకున్నట్టు, అలాగే వాటర్ తాగినట్టు చెప్తున్నారు. అలాగే మార్నింగ్ 5:45కి అయితే లేపారనమాట. ఎందుకంటే ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి చూపించి బయటికి రావాలి కాబట్టి 5:45కి అయితే బన్నీ గారిని అయితే లేపడం జరిగింది. నైట్ అంతా బన్నీ గారు అయితే పడుకోలేదంట అల్లు అర్జున్ గారు. మార్నింగ్ 2కి ఆ టైంలో కొంచెం సేపు పడుకున్నట్టు, అలాగే అండర్ ట్రయల్ డ్యూటీ ఖైదీ కింద 7696 అనే నెంబర్ అయితే అల్లు అర్జున్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మొన్న జరిగిన తొక్కిసలాట ఎవరికి బాధ్యతలు, మొత్తానికి ఎవరు బాధ్యతలు అనేది అయితే ఇంటర్నెట్లో అయితే ఒకరి మీద అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే అది ఓన్లీ ఫ్యాన్స్ షో అయితే వేయడం జరిగింది. అక్కడికి ఎటువంటి హీరోలు కూడా రాకూడదు, మామూలుగా అది ఫ్యాన్స్ కోసం ప్రీ షో అని చెప్పి అయితే పెట్టారనమాట. ఆ షోకి అల్లు అర్జున్ గారు సడన్గా వచ్చినట్టు, అంటే గవర్నమెంట్ టీఎస్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మేము షోకి పర్మిషన్ ఇచ్చాము, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము, కాకపోతే ఈ హీరో బయటకు వచ్చే ముందు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి పర్మిషన్ లెటర్ తీసుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే అతను సినిమాకి వచ్చిన అతను కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపడం వల్ల ఆడియన్స్ అంతా గుమ్ముగూడిపోయారు. ఆ కంగారులో ఒకరినొకరు తోసేసుకోవడం, తొక్కుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఒక తల్లి కొడుకు అనమాట, 13 రోజుల నుంచి కొడుకు పరిస్థితి ఏంటో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇలాగ అన్నారనమాట, కొడుకు పరిస్థితి ఏంటో కూడా తెలియదు, అసలు వీళ్ళు కనీసం బాధ్యత కూడా తీసుకోవట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అనేశారు. అల్లు అర్జున్ అయితే ఏంటి, తను సినిమా తీసుకుంటున్నాడు, అతనేమి పాకిస్తాన్ ఇండియా బార్డర్లో యుద్ధం చేసి వచ్చిన ఆర్మీ జవాన్ ఏం కాదు,
ఎవరికి ఉండవలసిన రూల్ వాళ్ళకు ఉంటాయని చెప్పి ఇది రివెంజా లేకపోతే నార్మల్గా జరిగిన పరిస్థితి అనేది అయితే మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక విఐపిని నార్మల్ పర్సన్ కింద ట్రీట్ చేశారు జైల్లో కూడా. సో అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన అల్లు అర్జున్కే సెక్షన్స్ ఎలాగ ఉన్నాయంటే నార్మల్ జనాల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి. సో అల్లు అర్జున్ గారు బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. అల్లు అర్జున్ గారిని అలా అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? వీడి దగ్గర